Right, students, welcome back to the session. So, puzzle and sitting arrangements lo next session మాట్లాడుకుందాం. This is the second session, right? Total 7 puzzles అనేవి solve చేద్దాం. Puzzle and sitting and puzzles, right? Prelims based puzzles ఉంటాయండి, right? Yes. So, here is the first question. First set of puzzle, right? There are 12 companies, okay, which manufacture shirts of 5 different colors. Very good. 5 different colors ni manufacture చేసే 12 different companies ఉన్నాయి. Each company manufactures shirts of only one color. ఒక కంపెనీ ఒక కలర్లోనే ఒక కలర్ షర్ట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, రైట్? There are at least 2 companies which manufacture shirts of same color and not more than 3 which of same. మినిమం 2 ఉండాలి. అలాగే మాక్సిమం 3 కలర్లు. ఒక కలర్‌లో 3 కంపెనీలు రావచ్చు, రైట్? యెస్. ఒకే కంపెనీని 2 కలర్‌లో రాయకూడదు. ఓకే. ఒకే కంపెనీని 2 కలర్స్‌లో రాయకూడదు. అలాగే ఒక కలర్‌లో మాక్సిమం 3 కంపెనీస్ రాయొచ్చు. మినిమం అయితే 2 కంపెనీస్ రాయాలి. ఇది ఇన్ఫర్మేషన్, రైట్? యెస్. కలర్స్ ఏమేంటవని చెప్తున్నారు? రెడ్, బ్లూ, గ్రీన్, రెడ్, బ్లూ, గ్రీన్, pink, yellow, and white. So these are the total colors. 5 different colors. Fill చేద్దాం వీటిని. Okay. S1 manufactures pink color shirts. Pink color S1. Direct information place చేసేసా, right? 3 companies manufacture blue color. Blue color లో 3 రావాలట. Very good. Only one among S5 and S10 manufactures green. either S5 గాని S10 గాని గ్రీన్ కలర్లో రాయాలట, రైట్? ఓకే, డన్. నెక్స్ట్ S5 S9 మ్యానుఫ్యాక్చర్స్ సేమ్ కలర్. S5 S9 రెండు సేమ్ కలర్, డన్. నెక్స్ట్ నో అదర్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ షర్ట్స్ ఆఫ్ సేమ్. అంటే ఇవి రెండు ఓన్లీ కండిషన్లో రాయాలి. ఓన్లీ కండిషన్లో రాయాలి. ఇవి రెండు రాసిన ఏదైతే కలర్లో ఉందో వాటిల్లో ఇంకొక ఎక్స్ట్రా కంపెనీ అనేది రాకూడదు. డన్. S1 అండ్ డు నాట్ మ్యానుఫ్యాక్చర్ ద షర్ట్ ఆఫ్ S1 S9 రెండు డిఫరెంట్. వెరీ గుడ్. ఆల్రెడీ ఇక్కడ S5 అండ్ S9 ఇన్ఫర్మేషన్తో పెద్దగా యూజ్ లేదు. S9తో పాటు S1 రాయకూడదు అని చెప్తున్నారు. S1తో పాటు S5 మాత్రమే ఉండాలి. సో ఇన్ఫర్మేషన్తో అలాంటి యూజ్ లేదు. నెక్స్ట్ S8 అండ్ S4 మ్యానుఫ్యాక్చర్ ద yellow కలర్ షర్ట్. yellow కలర్ S4 S8. వెరీ గుడ్. నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ షర్ట్స్ టుగెదర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 4 కంపెనీస్. గ్రీన్ పింక్ అంటే పింక్లో 2, గ్రీన్లో 2. అండ్ పింక్లో 2, గ్రీన్లో 2. వెరీ గుడ్. ఎస్. నెక్స్ట్ ఎందుకంటే మినిమం 2 నెంబర్స్, అట్లీస్ట్ 2 కంపెనీస్ ఆఫ్, రైట్? అట్లీస్ట్ 2 కంపెనీస్ కదా, మ్యాక్సిమం 3 కంపెనీ. ఒక కలర్లో రాయాల్సింది అట్లీస్ట్ 2 కంపెనీస్. కలిపి 4 అంటే అక్కడ 2 ఇక్కడ 2. వెరీ గుడ్. S3 manufactures a blue color shirt. S3 is manufacturing blue color shirt. S6 and S2 manufacturers of the same. S6 S2 same color but not yellow. ఎల్లోలో రాయకూడదుట. రెండింటిని తీసుకుంటే నాట్ మోర్ దాన్ 3 అన్నారుగా. ఆల్రెడీ అక్కడ ఎల్లోలో 2 వచ్చారు. అండ్ ఎల్లోలో 2 వచ్చారు బట్ నాట్ ఇన్ ఎల్లో. అది అవసరం. No other company manufactures shirts of same color as S2 and S6. ఇవి కూడా
ఈ కండిషన్ కూడా ఓన్లీ కండిషన్లో రావాలి. వీళ్ళిద్దరూ ఓన్లీ రావాలి. వీళ్ళిద్దరూ ఓన్లీ. ఈ ఓన్లీ కండిషన్, ఈ ఓన్లీ. సో రెడ్ గ్రీన్ ఓన్లీ కండిషన్స్ రెండే మిగిలినాయి. రెండే మిగిలినాయి, రైట్? ఎస్. ఫర్ సపోజ్ S5ని గనక తీసుకొని వెళ్ళి రెడ్లో ప్లేస్ చేశాను అనుకుందాం. S5, S9. అప్పుడు ఓన్లీ మిగిలింది S6, S2. కానీ గ్రీన్లో S2 కానీ S10 కానీ ఏదో ఒకటి రావాలి. మళ్ళీ ఇక్కడ S10 రాయకూడదు. సో కండిషన్ పోయి నెక్స్ట్ S5, S9 ఇలా రాశాను అనుకుందాం ఫర్ సపోజ్. అప్పుడు నేను S6 ఇక్కడ రాయాలి, S2 ఇక్కడ రాయాలి. కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే S5 కానీ S10 కానీ గ్రీన్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని S5 కానీ S10 కానీ గ్రీన్లో ఉండాలి. కానీ గ్రీన్లో ఓన్లీ 2. అలాగే S6, S2కి ఇంకా గ్రీన్ వచ్చే ఛాన్స్ లేదు. సో S5, S10 ఈ కండిషన్లో లేదు కాబట్టి కెనాట్ టేక్, రైట్? కండిషన్ తీసుకోకూడదు. నెక్స్ట్ S5, S9 ఇక్కడ ప్లేస్ చేస్తే కనుక S6, S2 ఇలా ప్లేస్ అయిపోయి ఇక్కడికి ఇంకెవరు రాకూడదు, ఇక్కడ ఇంకెవరు రాకూడదు. దెన్ వాళ్ళు ఈ రెండు కండిషన్స్ రావాలి, రైట్? S1, S9 డిఫరెంట్ కలర్స్ ఈ ప్లేస్ చేసేసాం. సో ఇక్కడ వరకు రాసుకున్న పాయింట్స్ అన్ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ S11, S7 మ్యానుఫ్యాక్చర్స్ షర్ట్స్ ఆఫ్ సేమ్ కలర్. S11, S7 ఇక్కడ ఫర్ సపోజ్ S11, S7 రాయడం మొదలెట్టామనుకోండి 4 మెంబర్స్ అయిపోతాయి. రాకూడదు అలాగా. S7, S11, S11 S7, S11 రాయొచ్చా నేను ఇక్కడ? ఇక్కడ మ్యాక్సిమం ఇద్దరే కదా రావాల్సింది. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ 4 కదా, రాయకూడదు. S7, S11 ఇలా రాసుకోవాలి. S12 మ్యానుఫ్యాక్చర్స్ సేమ్ కలర్. S12, S8. S8 ఇక్కడ ఉంది. సో S12 కూడా ఇక్కడ రావాలి. లాస్ట్ మిగిలిపోయిన కంపెనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. S10, right? Yes. So this is the final solution. This, right? Then moving on to the next puzzle. Okay, same ide ikkada fill chesanu, right? Next, 7 persons living in a 7-story building, bottommost floor 1, above 2, and so on. Very good. Only one person live on each floor. Each person like different buildings. Very right. Floor based puzzle. Simple గా సాల్వ్ చేసేద్దాం. ఎస్, రిలిమ్స్ లెవెల్ కాబట్టి తొందరగానే కట్ అయిపోతాయి. సెకండ్ వేరియబుల్ ఉన్నా కూడా. గుడ్. 3 floors are between A and E. Who likes juice? ఏకి అలాగే ఈ జ్యూస్ లైక్ చేసే పర్సన్కి ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? 3 floors. దెన్ C lives immediately below D. C lives immediately below D. Dకి immediately below C and immediately above F. C is living immediately above F. Very good. Very good. Next, who likes Coke? Who likes Coke? Very good. Very good. At most 2 floors are below the one who likes juice. జ్యూస్ కంటే బిలోలో మ్యాక్సిమం 2 persons రావాలట. అంటే ఈ ఉన్న 3 members టాప్లోకి రావాలి. వెరీ గుడ్. ఏ 1, 2, 3 గ్యాప్. ఈ జ్యూస్. దెన్ వెయిట్. ఏ 1, 3 ఈ
జ్యూస్, దెన్ నెక్స్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కండిషన్ని ప్లేస్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి. ఇవి 3 ఒకే వరుసలో రావాలి. 3 ఒకే వరుసలో రావాలి అంటే DCF ఇలా ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మాక్సిమం 7 కంటే ఎక్కువ పర్సన్స్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఇక్కడికి 5 పర్సన్స్ అయిపోయారు. 6, 7, 8 పర్సన్స్. టాప్‌లో రాసినా, బాటమ్‌లో రాసినా 8 పర్సన్స్ అయిపోతున్నారు. సో, DCF ఈ మధ్యలో రావాలి. DF కోక్. దెన్ టాప్‌లో రాసినా, బాటమ్‌లో రాసినా 8 పర్సన్స్ అయిపోతున్నారు. సో, ఆ ముగ్గురిని ఒకే దగ్గర ఇలా ప్లేస్ చేస్తాం. రైట్? ద వన్ హూ లైక్స్ టీ లివ్స్ ఇమ్మీడియేట్‌లీ అబౌవ్ G. Gకి ఇమ్మీడియేట్‌లీ అబౌవ్ T. T దెన్ ఎస్. G, T. ఎంతమంది పర్సన్స్ అయ్యారు? 1, 2, 3, 4, 5, 6, 7. 7 పర్సన్స్. ఏ, బి. బి అనే పర్సన్ లేడుగా. బి. ఆర్ ఎల్స్ ఇది నా ఫస్ట్ కండిషన్. ఆర్ ఎల్స్ ఏ, బి, సి, ఎఫ్, కోక్, ఈ, జ్యూస్, టీ, డి, సారీ టీ, జి. లాస్ట్ పర్సన్ బి. వెరీ గుడ్. ఇది కానీ నా ఆన్సర్. దెన్ ఎస్. 7, 6, 5, 4, 3, 2, 1. 7, 6, 5, 4, 3, 2, 1. Very good. 2 floors are between B and the one who likes a shake. 1, 2. B, 1, 2. Shake. Right. Neither C nor the one who likes a T on even numbered floor. T అనే పర్సన్ కానీ, సి అనే పర్సన్ కానీ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో లేరు. టీ అనే పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లోకి వచ్చాడు కాబట్టి సో దిస్ ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ కాఫీ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ స్మూదీ. స్మూదీకి ఇమీడియట్లీ అబౌవ్, ఇమీడియట్లీ బిలో, ఇమీడియట్లీ బిలో. రైట్? స్మూదీ, కాఫీ. Very good. Last one, mocktail. Then this is the final solution of this puzzle. Very good. Next one. 8 trucks are parked in parallel rows exactly opposite to each other such that 4 trucks is in the row. Very good. The trucks are, very good. The distance between any two truck is, and they are carrying, okay, 8 persons, 8. అలాగే సెకండ్ వేరియబుల్ కూడా ప్యారలల్ రో అంటే ఒక్కొక్క రోలో 4. వెరీ గుడ్. The truck carrying petrol is opposite to truck carrying steel. Okay. The truck carrying petrol is opposite to truck carrying steel. Truck R is parked opposite to truck timber. R is opposite timber. Wait. R is parked opposite to timber but not parked at the end. R is not at the end. Right? R is not at the, very good. Truck T is parked at the end and is carrying either, okay, ఈ ఎండ్లో ప్లేస్ అవ్వాలి, ఫ్రూట్స్ కానీ
ఫ్రూట్స్ కానీ ఆర్ వాటర్ కానీ తీసుకొని వెళ్ళాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్యూ ఈజ్ పార్క్డ్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ వి. క్యూ ఈజ్ పార్క్డ్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ వి. ట్రక్ ఎస్ ఈజ్ క్యారీయింగ్ కాంక్రీట్. ఎస్ ఈజ్ క్యారీయింగ్ కాంక్రీట్. Very good. Next. The truck adjacent to the track opposite to V is carrying okay. The truck adjacent to the truck opposite to V is carrying. మరి మళ్ళీ చదువుదాం. The truck adjacent to the truck opposite to V. Right. ఈ adjacent గా ఉన్న పర్సన్ ఆపోజిట్ లో ఉన్న ఫ్రూట్స్ రాయాలట. ఇది దాని మీద. The truck adjacent to the truck opposite to V. Vకి ఆపోజిట్ లో ఉన్న ఏదైతే ఉందో దానికి adjacent, రైట్. Vకి ఆపోజిట్ లో ఏదైతే ట్రక్ ఉందో దానికి adjacent లో ఉన్న రైట్ ఫ్రూట్స్. ట్రక్ ఫ్రూట్స్ ని క్యారీ చేస్తుంది. Q is parked at end of the row and is opposite to the truck carrying coal. Q is at the end and is opposite to coal. Very good, very good. Truck P carrying steel and is not in the same row as okay. P is carrying steel. Then PQ different. PQ different rows lo undali. Very good. The truck carrying opposite to W. W is opposite to livestock. Livestock. Very good. Truck carrying timber is facing north. Timber is facing north. The truck carrying coal and water adjacent to each other. Coal adjacent to. Very good. Very good. First Q end lo place avvali. Q second to the left of V. 1, 2, 3, 4. 1, 2, 3. First condition. Second condition. 1, 1. Very good. So ఇక్కడ రాసుకుందాం. Q is second to left of V. Is second to the left of Q. Is second to the left of Q. Q is at the end. Coal. Then Q కి ఆపోజిట్ లో కోల్. Q కి ఆపోజిట్ లో coal. Very good. Next. Coal water adjacent to each other. Coal is to water is adjacent to water. Very good, very good. నెక్స్ట్ అయిపోయింది. వీకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ అడ్జసెంట్గా ఫ్రూట్స్తో ఉండాలట. వీకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఫ్రూట్స్. వీకి ఆపోజిట్లో అడ్జసెంట్ పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫ్రూట్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రూట్స్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, పి స్టీల్, క్యూ డిఫరెంట్ రోస్. పి స్టీల్ ఇక్కడ రాయాల్సి. వెరీ గుడ్. పి స్టీల్. వెరీ గుడ్. డిఫరెంట్ రోస్ అన్నాడు కాబట్టి రైట్. నెక్స్ట్ పెట్రోల్ స్టీల్ ఆపోజిట్. స్టీల్కి ఆపోజిట్లో పెట్రోల్. స్టీల్కి ఆపోజిట్లో పెట్రోల్. స్టీల్కి ఆపోజిట్లో పెట్రోల్ వరకు రాసేసుకుంటాం. దెన్ నెక్స్ట్ T is at the end carrying water or fruit. ఫ్రూట్స్ ఎండ్లో ఉన్నాయి, సో టీ ఇక్కడ రాయాల్సి వస్తుంది. టీ ఎండ్ ఫ్రూట్స్ ఆర్ వాటర్. వాటర్ ఎలాగో
ఎండ్లో లేదు, వాటర్ ఎండ్లో లేదు కాబట్టి టీ ఎండ్లో ఉండాలి. అలాగే ఎస్ కాంక్రీట్, వెరీ గుడ్. డబ్ల్యూ ఆపోజిట్, ఆర్ ఈజ్ ఆపోజిట్ టు టింబర్ బట్ నాట్ ఎట్ ద, వెరీ గుడ్. ఫర్ సపోజ్, ఆర్ టింబర్ ఇలా రాయడానికి లేదు, ఆర్ టింబర్, ఆర్ ఈజ్ ఆపోజిట్ టు టింబర్, ఆర్ ఈజ్ ఆపోజిట్ టు టింబర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ కాంక్రీట్, ఎస్ కాంక్రీట్ నాకు ఇక్కడ ఒక్క చోట మాత్రమే ప్లేస్ ఉంది. ఎస్ కాంక్రీట్, లాస్ట్. డబ్ల్యూ ఈజ్ ఆపోజిట్ టు లైవ్ స్టాక్, డబ్ల్యూ ఈజ్ ఆపోజిట్ టు లైవ్ స్టాక్, డబ్ల్యూ లైవ్ స్టాక్, ఏమిది డబ్ల్యూ లైవ్ స్టాక్. దెన్ ఆర్ లాస్ట్ పర్సన్, లాస్ట్ ఈజ్ యూ, లాస్ట్ ఈజ్ యూ. దెన్ డబ్ల్యూ లైవ్ స్టాక్, మొత్తం అన్ని ఎగ్జాక్ట్గా అదే అదే దీంతో అయిపోయినట్టున్నాయి, మొత్తం అన్ని కట్ అయినాయి. క్యూ ఈజ్ ఎట్ ద ఎండ్, డబ్ల్యూ అండ్ క్యూ డిఫరెంట్ రోస్, వెరీ గుడ్. కోల్ ఈజ్ అడ్జసెంట్ టు వాటర్, ఎస్ కాంక్రీట్, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో తిరిగినాయి అవన్నీ. టింబర్ ఈజ్ ఫేసింగ్ నార్త్ కదా, టింబర్ ఈజ్ ఫేసింగ్ నార్త్, టింబర్ ఈజ్ ఫేసింగ్ సౌత్, టింబర్ ఈజ్ ఫేసింగ్ నార్త్. కండిషన్తో లాస్ట్ కండిషన్ వల్ల నాకు ఒకటే కట్ అయింది, రైట్. ఎస్. నెక్స్ట్, 6 friends, okay, sitting around a circle, some of them facing towards the center, each one studies, very good. ఇది కూడా డబుల్ వేరియబుల్ పజిలే, వెరీ గుడ్. Reena studies in Brown and is Viva's neighbor. Reena is studying in Brown and is neighbor of Viva. Viva ki neighbor ta. Good. Only 2 friends are sitting between the one who studies Cornell and Penn. Cornell and Penn. కొంతమంది ఓన్లీ 2 ఫ్రెండ్స్, ఈ రెండిటి గ్యాప్ ఓన్లీ 2 ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. డన్, రైట్. రీనా అండ్ ద వన్ సిట్టింగ్ ఆపోజిట్ హర్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్. రీనా ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, అండ్ ఆపోజిట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్స్ ఫేస్ అవుతున్నారట. వెరీ రాణి హూ స్టడీస్ ఇన్ కొలంబియా ఫేసింగ్ ఈస్ట్వర్డ్, వెరీ గుడ్. ఇక్కడ నాకు పాయింట్ దొరికింది. రాణి, 2 పాసిబిలిటీ, కేసెస్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో 6 పర్సన్స్, 2 పాసిబిలిటీ కేసెస్. రాణి హూ ఈజ్ స్టడీస్ ఇన్ ఫేసింగ్ ఇన్వర్డ్, రాణి కొలంబియా. And the one who studies Penn is
sitting second to right of Rani. Pen second to right. Pen colonel two persons either left లోకి చూసినా రైట్ లోకి చూసినా ఎటువైపు చూసినా ఇటు నుంచి ఈ డైరెక్షన్ లో చూసినా టూ పర్సన్సే ఉన్నారు, ఈ డైరెక్షన్ లో చూసినా టూ పర్సన్సే ఉన్నారు. కాలనల్ కి వెరీ గుడ్. కార్నల్ ఇక్కడ రావడం కార్నల్. దెన్ దెన్ వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ రీనా బ్రౌన్ రివా ప్లేస్ చేసి రబ్ చేసేసుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ద వన్ హూ స్టడీస్ ఇన్ యాలే అండ్ హార్వర్డ్ ఆర్ నైబర్స్. హార్వర్డ్, యాలే and Harvard are immediate neighbors. Reva and the one who studies colonel face same direction. Reva, Cornell is facing the same direction. Facing same direction. Very good. The neighbors of the one who studies are facing same direction. Neighbors of Cornell అంటే ఈ పర్సన్ ఇన్వర్డ్ కాబట్టి ఈ పర్సన్ కూడా ఇన్వర్డే అయి ఉండాలి. వెరీ గుడ్. The one who studies in Yale is not Rani's neighbor. Yale person ఇక్కడ రాకూడదు. Rani is not neighboring Yale. Yale Harvard. Yale ఇక్కడ రాకూడదు. Yale Harvard, Harvard ఈ రెండు పొజిషన్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇమీడియట్ నైబరింగ్ పొజిషన్స్. Yale, Harvard. Rishi is facing outward and studies Yale. Rishi is facing outward and studies in. ఇప్పుడే మాట్లాడుకున్నాం యాలే ఈ టూ పొజిషన్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు అని. సో యాలే ఇన్వర్డ్ కాదు. సో యాలే రిషి, యాలే దెన్ అవుట్వర్డ్. యాలే అండ్ హార్వర్డ్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్. సో హార్వర్డ్ ఇక్కడ రాయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అన్నిటికీ ప్లేసెస్ వచ్చేసాయి. లాస్ట్ బ్రౌన్, బ్రౌన్ రీనా, రీనా adjacent to Riva, adjacent to Riva. Reena and opposite person, and opposite person, opposite direction. Riva and Cornell same direction. ఇద్దరికి ఇంకా డైరెక్షన్ రాలా. రతి డస్ నాట్ స్టడీ ఇన్ హార్వర్డ్. రతి పొజిషన్ ఇక్కడ కాదు అంటే సో రతి ఇక్కడ మాత్రమే ఇంకా ప్లేస్ ఉంది. లాస్ట్ పర్సన్ రతి, రైనా, రైనా అండ్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ రీనా. రీనా ఏదైతే డైరెక్షన్ లో ఉందో రైట్. కార్నల్ అండ్ రీవా, కార్నల్ అండ్ రీవా ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. రీవా, కార్నల్ సేమ్ ఫేసింగ్ సేమ్. సింగిల్ పాసిబిలిటీతో కట్ అయిపోయింది. రైట్, దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. Next month based puzzle. Okay, on 3rd, 11th, 25th of the month, August and September, 9 professors visited Oxford University to deliver a lecture. No two persons visited the same date. Very good, very good. May, August, September. May, August, September. మేలో 3 days కన్సిడర్ చేయాలి. ఆగస్ట్లో 3 days కన్సిడర్ చేయాలి. అలాగే సెప్టెంబర్లో 3 days. వెరీ గుడ్.
May 3rd, 11th, 25th, 3, 11, 25, 3, 11. Very good, very good. Only two persons visited after Mr. Kapoor. Kapoor తర్వాత ఇద్దరు పర్సన్స్ ఏట. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, four persons visited between Bean and Verma. Who visited in the same month as Kapoor? Then Verma is visited same month as Kapoor. 1, 2, 3, 4, four persons. Four persons. Bean ఇక్కడ రావాలి. Or else second possibility, Kapoor, Verma, Bean. Very good. Mr. Joshi and Mr. Chopra visited before Mr. Bean. Okay. Bean కంటే పైన జోషి, చోప్రా, జోషి చోప్రా ఎవరైనా ఉండొచ్చు. బీన్ కంటే పైన ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, Mr. Roy visited before Mr. Sharma. Roy or Sharma in the month having 31 days. May 31 days, August 31 days, 30 days. Very good, very good. Mr. Roy is 31 days లో రాయాలి. రైట్, అసలు 30 days లో రాసే ఛాన్సే లేదు. ఎందుకంటే కపూర్, వర్మ ఇద్దరు వచ్చారు. రాయ్ కంటే బిలోలో వచ్చే ఛాన్స్ లేదు. 6 persons visited between Rupani and Chopra. చోప్రా అండ్ రూపాని మధ్యలో 6 persons. ఎస్, బీన్ కంటే పైన చోప్రా ఉండాలి. ఫర్ సపోజ్ చోప్రా గనక 1, 2, 3, 5 ఎగ్జాక్ట్లీ అదే చోప్రా ఇక్కడ ఉంటే 6 persons వచ్చే. చోప్రా 1, 2, 3, 4, 5, 6 పాని. నెక్స్ట్, జోషి. Very good. Roy is before Shah. Only one person visited between Chopra and who does not visited it of any month. Very good. Roy Sharma. Very good. చోప్రా గనక ఇక్కడ ఉంటే రూపానికి పొజిషన్ లేదు. రైట్, చోప్రా గనక ఇక్కడ ఉంటే రూపాని పొజిషన్ కావాలి. చోప్రా 6 persons, 1, 3, 6, రూపాని. దెన్ బీన్ కంటే పైన ఉండాలి. రాయ్ శర్మ. బీన్ కంటే పైన జోషి. ఇట్లా ఎక్కడైనా ఉండొచ్చు. ఓన్లీ వన్ పర్సన్ విజిటెడ్ బిట్వీన్ కాన్యా. హూ డస్ నాట్. ఈ పర్సన్ 25th లో రాకూడదు. దిస్ ఇస్ మై ఫైనల్. దెన్ రైట్. హలో, నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదామా? ఎస్, ఎస్. సో నెక్స్ట్, 7 persons linear row. Each person is a captain of 7 different sports teams. All of the information is not necessarily the same order. Linear based arrangement. Linear arrangement with the second variable. Done. C is a fourth to left of
baseball team. C is 1, 2, 3, fourth to left of a baseball. Very good. Only one person sit between C and the cricket captain, who does not at any end, any extreme. ఫర్ సపోజ్ లెఫ్ట్లో కనుక వెళ్ళిపోతే టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ 7 పర్సన్సే ఉండాలి. సో రైట్కి తీసుకొని వెళ్ళి ఓన్లీ 1 పర్సన్. సో ఇక్కడ క్రికెట్ రైట్. ఏ సెట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్రికెట్ టీమ్ కెప్టెన్. A is immediate right of cricket team captain. Very badminton team captain second to left of A. Badminton is second to left of A. Very good. Very good. Next. The number of persons sitting to the left of badminton captain is one more than the number of persons sitting to the right of B. Who sits? Okay. The number of persons sitting to the left of badminton, one person అనుకుందాం ఫర్ సపోజ్. ఇది ఒక కండిషన్. ఈజ్ వన్ మోర్ దాన్ వన్ ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ ఇక్కడికి 5 పర్సన్స్ అయిపోయారు. 6, 7 ఇటు వస్తున్నారు. సో బి ఇక్కడ రాయాలి. వెరీ గుడ్. బి ఈ పొజిషన్లో రాయాలి. దెన్ అలాగే ఈకి ఇటువైపు ఇంకొక పర్సన్ బ్యాడ్మింటన్, అలాగే క్రికెట్, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బేస్బాల్. దెన్ టోటల్ 6 పర్సన్స్. ఇక్కడికి 7 పర్సన్స్ అయిపోయారు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ బిని 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 1 పర్సన్. బ్యాడ్మింటన్కి లెఫ్ట్లో ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నారట. ఎవరికంటే బికి రైట్ సైడ్లో ఉన్న పర్సన్ కంటే. ఫర్ సపోజ్ ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు కనుక ఉంటే 1, 2, సి బ్యాడ్మింటన్, నెక్స్ట్ క్రికెట్, నెక్స్ట్ ఏ బేస్బాల్. దెన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ముగ్గురు ఉన్నారు కాబట్టి 2 పర్సన్స్ ఉండాలి. బి ఇక్కడ రావాలి. దెన్ టోటల్ 7 పర్సన్స్ అయిపోయారు. 1, 2, 3, 6. వెరీ గుడ్. హూ సిట్స్ 2 places అవే ఫ్రమ్ డి. డి నుంచి 2 places అవే. 2 places అవే. 2 place రైట్ సైడ్లో లేదు. రైట్. 2 places అవే. డి ఎక్కడైనా రావచ్చు. డికి పొజిషన్ ఇటువైపు లేదు కాబట్టి రైట్లో. ఓన్లీ 3 purposes ఇన్ బిట్వీన్ డి అండ్ రగ్బీ టీమ్. డి రైట్ సైడ్కి లేదు. ఇది రగ్బీ ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్ లేదు. నెక్స్ట్ 1, 2, 3. 3 purposes ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ రగ్బీ. వెరీ గుడ్. 3 purposes, only 3 purposes are sitting between. Either F or D is hockey captain. హాకీ కెప్టెన్ ఆల్రెడీ డీని క్రికెట్లో, బేస్బాల్లో ఇక్కడ ఈ కండిషన్ పోయింది. అసలు ఎఫ్ ఈజ్ హాకీ కెప్టెన్. ఐదర్ ఎఫ్ ఆర్ డి ఈజ్ హాకీ కెప్టెన్. సో డి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎఫ్ హాకీ రాయాలి. ఎఫ్ హాకీ. దెన్ డి ఆల్రెడీ బేస్బాల్ అయిపోయింది. 2 పొజిషన్స్ ఉన్నాయి హాకీ. ఎఫ్ సిట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ జి. ఎఫ్ ఈ 2 పొజిషన్స్లో ఎక్కడో చోట ఉండాలి కానీ ఎక్కడా లేదు. సో ఈ కండిషన్ పోయింది. ఎఫ్ సిట్స్ థర్డ్ టు రైట్ ఆఫ్ జి. యాజ్ మెనీ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ జి అండ్ బేస్బాల్ టీమ్, 1 person. సిట్టింగ్ బిట్వీన్ ఖోఖో అండ్ ఈ అండ్ ఖోఖో, 1 person. ఇక్కడ రాయాలి ఖోఖో ఇటు. రైట్. వెరీ గుడ్. లాస్ట్ వాలీబాల్. Very good. This is the final solution of this puzzle. Good. Very good. So here ends the session. Meet you in the next session with some more questions, right? Some more puzzles. All the best for your exams. Questions ni ఎక్కువ number of times practice cheyandi, right?
స్పీడ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఒక పజిల్ ఒక్కసారి ఆపేస్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. రైట్? ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.